ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అసలు? పవన్ కళ్యాణ్ కూడా చాలా మంచివారండి. ప్రభుత్వంలో చాలా పలుకుబడి అయినా మంచి ఆయన. మేమండి ఓన్లీ మేము వికలాంగులండి. ఓకే. వికలాంగులు అయితే మాకు మన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండగా మాకు 3,000 ఇప్పించింది. మాకు బతకటానికే దోవలేదండి. వేరే ఏదైనా చేసుకుందామంటే చేసుకోలేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు 6,000 ఇస్తున్నారండి పక్కాగా. మా సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి. మొన్నటి నుంచి వికలాంగులకు సంబంధించి ఫ్రీ ఆర్టీసీ అన్నారు. ఫ్రీ ఆర్టీసీ అంటే ఇంకా మాకు రాలేదండి. డిజేబిలిటీ 50% అబవ్ ఉంటే ఉంటాయండి. సో మీ మంచి జరుగుతుంది కదా మీకు? చాలా మంచిది. పవన్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచివారండి. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? చాలా బాగుందండి. సో ఆయనకి పదవి వచ్చాక చూసిన మార్పులు ఏంటి రాష్ట్రంలో? మాకైతే అండి ఆయన పదవి వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మాకు వికలాంగులకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. రోడ్ల పరిస్థితులు మట్టుకి మాకు గెలిచిన తర్వాత పెదలంక నుంచి కలిదిని నుంచి పెదలంక వరకు రోడ్డు అంతకుముందు అన్యోతంగా ఉందండి. ఆటో ఎక్కితే తిరబడి పడిపోయారు, చాలా మంది చనిపోయారండి. పెదలంక టు కలిదిండి అండి. ఓకే అండి. ఆ రోడ్డు ఎలా ఉండేదంటే మామూలుగా ఆటోలు తిరబడిపోయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు సూపర్ చేస్తారండి రోడ్డు. ప్రజల కోసం ఏ విధంగా కష్టపడుతున్నారండి పవన్ కళ్యాణ్? చాలా బాగా కష్టపడుతున్నారండి. పవన్ కళ్యాణ్ గారు మట్టికి నెంబర్ 1 అండి. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ఎక్కడ పట్టించుకోవట్లేదు ప్రజలు అంటున్నారు ఆయన. అలాగే అంటారండి. కిట్టని వారు ఎన్నో చెప్తారు. నేను చెప్తున్నాను పక్కా మట్టికి కూటమి వచ్చాక చాలా బాగుంది ప్రభుత్వం. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు తిట్టే వాళ్ళకండి రివర్స్ వాళ్ళకే వెళ్తుందండి. అంతే. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి అంటే మా అభిప్రాయం పవన్ కళ్యాణ్ మట్టి చాలా మంచివారండి.